హాయ్ వ్యూయర్స్, ఈరోజు క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ముందుగా కిలో క్యారెట్ తురిమి ఒక బౌల్లో పెట్టుకోవాలి. కిలో క్యారెట్కి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసరికి 1/2 లీటర్ పాలు, బాదం, జీడిపప్పు, కిస్మిస్, ఫుడ్ కలర్, ఇలాచి, నెయ్యి, 1/2 కిలో పంచదార, ఖవ్వా కూడా యాడ్ చేసుకుంటారు. ప్యాన్లో మనం 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు అందులో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ నెయ్యిలో వేయించుకోవాలి. వేయించుకొని మొత్తం పక్కన ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఒక బౌల్లో కూడా తీసేసుకున్నామండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి. అందులోనే 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని మనం క్యారెట్ తురిమి పెట్టుకున్నాం కదండి, క్యారెట్ వేసేసుకోవాలి బౌల్లో. మొత్తం వేసేసుకొని అందులో మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మొత్తం కలుపుతూ ఉండాలండి. 2 స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకొని మొత్తం పచ్చివాసన పోయే వరకు మొత్తం కలుపుతూ ఉండాలి. పచ్చివాసన పోయే వరకు అటు కలుపుతూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాము. 5 మినిట్స్ వరకు మూత పెట్టుకుంటే ఆ పచ్చివాసన అనేది పోతుందండి. అప్పుడు మనం నెక్స్ట్ ఏమేమి యాడ్ చేసుకోవాలో పాలు కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. పాలు కూడా వేసుకున్న తర్వాత పాలల్లో కొంచెం ఉడకనివ్వాలండి. ఒక 5 నిమిషాలు మూత పెడదాము పాలల్లో ఉడికే వరకు. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. మూత తీసి చూద్దామండి ఉడికిందో లేదో ఒకసారి. ఓకే అండి, అంతా ఉడికిపోయింది బాగా. ఇందులో ఇప్పుడు పంచదార కూడా యాడ్ చేసేసుకుందాము. మొత్తం పంచదార వేసుకున్నాం కదా, మొత్తం కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. ఇప్పుడు క్యారెట్ హల్వా ఎంతవరకు వచ్చిందో చూద్దామా. క్యారెట్ హల్వా అయితే రెడీ దగ్గరగా వచ్చేసిందండి. ఇంకో 5 నిమిషాల్లో మన ఎంతో టేస్టీగా క్యారెట్ హల్వా కూడా రెడీ అయిపోతుంది. ఇందులో మనం పాలు, పంచదార మొత్తం వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా, అవంతా మొత్తం పాకంలా పట్టేస్తుంది. చూసారు కదండి, గట్టి పడుతుంది. ఇప్పుడే దగ్గర పడింది క్యారెట్ హల్వా కూడా. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు అందులో ఇలాచీ పౌడరు, ఖవ్వా కూడా వేసుకుందాము. ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఖవ్వా కూడా యాడ్ చేసుకోవాలండి. టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కూడా ఆల్రెడీ నెయ్యిలో వేయించుకొని ఒక బౌల్లో పెట్టుకున్నాం కదా, అప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. ప్లేట్లో కూడా తీసేసుకుందాము. సో ఇదండి, క్యారెట్ హల్వా అయితే చాలా సూపర్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంది.